హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వద్ద ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. రోహిత్ వేముల నివాళి యాత్రలో పోలీసులు విద్యార్థుల మధ్య వాగ్వాదం తలెత్తింది. దీనిపై తాజా సమాచారం మా ప్రతినిధి రమేష్ పైట్ల అందిస్తారు. రమేష్, హెచ్సియు వద్ద ప్రస్తుతం పరిస్థితి ఏంటి? హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీగా పూర్తిగా ఉద్రిక్త వాతావరణం నెలకొందని చెప్పవచ్చు. రోహిత్ వేముల చనిపోయి నేటికి సంవత్సరం అవుతుంది. అయితే నివాళులు అర్పించేందుకు తమకు అనుమతించాలని చెప్పి అటు పోలీసులకు అటు విద్యార్థులు ఒక పిటిషన్ దాకా పెట్టుకోవడం జరిగింది. పోలీసులు ఎందుకు పూర్తిగా నిరాకరించారు. అయితే బయట వచ్చి ఏదైతే తాము పూర్తిగా నివాళులు అర్పిస్తాం, అంతేకాకుండా తమ సంబంధించిన ఒక సభ నిర్వహిస్తామని చెప్పి పోలీసులకు పెట్టిన పిటిషన్ తిరస్కరించారు. అయితే మరోవైపు లోపల ఏదైతే రోహిత్ వేములకు సంబంధించి ఒక సభను తర్వాత ర్యాలీ నిర్వహించేందుకు తమకు అనుమతించాలని అటు యూనివర్సిటీ వీసీ కూడా ఒక దరఖాస్తు చేసుకోవడం జరిగింది. దాన్ని కూడా అటు వీసీ కూడా తిరస్కరించారు. దీంతో విద్యార్థులు అంతా కలిసి తమను బయట ఆందోళన చేయడానికి తమ సంస్కరణ సభ పెట్టుకోవడానికి అనుమతించలేదు, లోపల అనుమతించలేదని చెప్పి ఆగ్రహం వ్యక్తం చేస్తూ విద్యార్థులంతా కలిసి బయటికి రోడ్డుపైకి వచ్చే ప్రయత్నం చేశారు. అయితే రోడ్డు పైన ఎలాంటి అనుమతి లేదని చెప్పి పోలీసులు పూర్తిగా కట్టుదిట్టిన భద్రత ఏర్పాటు చేసి విద్యార్థులు బయటకు రాకుండా ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో ఆగ్రహించిన విద్యార్థులు గేట్లు పైకి గేట్లను తోసి చేసి పూర్తిగా బయటకు వచ్చే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో అటు విద్యార్థులకు పోలీసుల మధ్య తీవ్రతల వాగ్వివాదం కాస్తూ పోపులాట జరిగింది. ఈ నేపథ్యంలో కొంతమంది విద్యార్థులకి గాయాలు కూడా కావడం జరిగింది. అయితే విద్యార్థులను పూర్తిగా కంట్రోల్ చేసేందుకు పోలీసులు ఏదైతే రోడ్డుపైకి వస్తున్న విద్యార్థులని పూర్తిగా కంట్రోల్ చేసేందుకు విద్యార్థులని అక్కడ వెంటనే అదుపు తీసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో తీవ్ర వాగ్వివాదం, తీవ్ర తోపులాట జరిగింది. తీవ్ర ఉచిత పరిస్థితి నెలకొంది. అయితే ఎవరైతే రోడ్డు మీదకి వచ్చి ఆందోళన చేయాలనుకున్న విద్యార్థుల వాళ్ళందరినీ కూడా కట్టడి చేసిన నేపథ్యంలో అక్కడ పూర్తిగా పోలీసులు అక్కడ ఉన్న విద్యార్థులను అదుపు తీసుకుని ప్రస్తుతానికి వివిధ పోలీసు అధికారులు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ తీవ్ర ఉచిత వాతావరణం నెలకొంది. ప్రస్తుతానికి అక్కడ పూర్తిగా పరిస్థితిని అదుపులో చేసేందుకు డీసీపీ సహా ఏసీపీ మిగతా పోలీసు అధికారులు కూడా అక్కడికి ఏసీకి చేరుకుని పూర్తిగా పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. అయితే విద్యార్థులు బయటికి వచ్చి ఆందోళన చేయవద్దు అని చెప్పి కూడా అటు విద్యార్థులకు పోలీసులు ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మరోవైపు కొంతమంది బయట నుంచి ఎవరైతే రోహిత్ వేములకు నివాళులు అర్పించేందుకు చాలా మంది బయట నుంచి కూడా ఆ యూనివర్సిటీ క్యాంపస్ లోకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళని కూడా పోలీసులు అడ్డుకొని లోపల ఎలాంటి సభలకు అనుమతి లేదు, ప్రైవేట్ వ్యక్తులకు అనుమతి లేదని చెప్పి బయట నిలిపివేయడం జరిగింది. దీంతో ఎస్సీ గేట్ వద్ద పూర్తిగా ఒక సభాస్థలిగా మారిపోయింది. అక్కడ విద్యార్థులకు పోలీసులు ఎలాంటి అనుమతి లేకపోతే అక్కడ గేట్ పైకనే అటు విద్యార్థులు కావచ్చు, బయట నుండి వచ్చిన లేదా రోడ్డు వేలకు నివాళులకు వచ్చిన వాళ్ళంతా కావచ్చు అక్కడ గేట్ దగ్గరే పూర్తిగా సంస్కరణ సభ లాంటి నిర్వహించి అక్కడే నివాళులు జరుగుతుంది. థ్యాంక్ యూ రమేష్. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వద్ద ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. రోహిత్ వేముల నివాళి యాత్రలో పోలీసులు విద్యార్థుల మధ్య వాగ్వాదం తలెత్తింది. రోహిత్ వేములకు నివాళి అర్పించడానికి అక్కడికి చేరుకున్నారు విద్యార్థులు. రోహిత్ కుటుంబానికి న్యాయం చేయాలంటూ విద్యార్థులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంలో విద్యార్థులు పోలీసులకు మధ్య వాగ్వాదం తలెత్తింది. దీంతో పోలీసులు విద్యార్థులను అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేశారు. దీంతో వాగ్వాదం చెలరేగింది. కొంతసేపు ఉద్రిక్త పరిస్థితి కూడా తలెత్తింది. ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితిని చల్లార్చేందుకు పోలీసులు పూర్తిగా మోహరించిన సందర్భం ప్రస్తుతం హెచ్సియులో నెలకొంది.
Rajahimsa, because what we are seeing here, this center is Rajahimsa only because Radhika Vemula, who is aspiration, who wanted to be there. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ దగ్గర ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. రోహిత్ వేముల కుటుంబానికి న్యాయం చేయాలంటూ విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. గెస్ట్ హౌస్ నుంచి మెయిన్ గేట్ వరకు భారీ ర్యాలీ చేపట్టారు. మొదట రోహిత్ వేములకు నివాళి అర్పించేందుకు ర్యాలీ చేపట్టారు స్టూడెంట్స్. వారిని గేటు వద్ద పోలీసులు అడ్డుకోవడంతో టెన్షన్ వాతావరణం తలెత్తింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ దగ్గర ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. రోహిత్ వేముల కుటుంబానికి న్యాయం చేయాలంటూ విద్యార్థులందరూ భారీ ర్యాలీ నిర్వహించారు. గెస్ట్ హౌస్ నుంచి మెయిన్ గేట్ వరకు భారీ ర్యాలీ చేపట్టారు. మొదట రోహిత్ వేములకు నివాళి అర్పించేందుకు ర్యాలీ చేపట్టారు స్టూడెంట్స్. వారిని గేటు వద్ద పోలీసులు అడ్డుకోవడంతో టెన్షన్ వాతావరణం తలెత్తింది. పోలీసులు గేట్లను తోసుకుని వెళ్లేందుకు పోలీసులు ప్రయత్నించారు. వారిని ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకోవడంతో గేటు దగ్గరే బైఠాయించి నిరసన తెలిపారు. రోహిత్ వేముల కుటుంబానికి న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ దగ్గర ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. రోహిత్ వేముల కుటుంబానికి న్యాయం చేయాలంటూ విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. గెస్ట్ హౌస్ నుంచి మెయిన్ గేట్ వరకు భారీ ర్యాలీ చేపట్టారు. మొదట రోహిత్ వేములకు నివాళి అర్పించేందుకు ర్యాలీ చేపట్టారు స్టూడెంట్స్. వారిని గేటు వద్ద పోలీసులు అడ్డుకోవడంతో టెన్షన్ వాతావరణం తలెత్తింది. పోలీసులను గేట్లను తోసుకుని ముందుకు వెళ్లేందుకు విద్యార్థులు ప్రయత్నించారు. వారి ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకోవడంతో గేటు దగ్గరే బైఠాయించి నిరసన తెలిపారు. రోహిత్ వేముల కుటుంబానికి న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు విద్యార్థులు. వందలాది మంది విద్యార్థులు గేటు వద్దకు తరలివచ్చారు. రోహిత్ కుటుంబానికి ఇంతవరకు న్యాయం జరగలేదంటూ ఆందోళనకు దిగారు. चप्पा चप्पा खून पड़ेगा इंकलाब के नारों से। नीर सलाम नीर सलाम राहुल को नीर सलाम नीर सलाम नीर सलाम राजीव को नीर सलाम नीर सलाम नीर सलाम राहुल को नीर सलाम नीर सलाम नीर सलाम रोहित वेमुला को
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ దగ్గర ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. రోహిత్ వేముల కుటుంబానికి న్యాయం చేయాలంటూ విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. గెస్ట్ హౌస్ నుంచి మెయిన్ గేట్ వరకు భారీ ర్యాలీ చేపట్టారు. మొదట రోహిత్ వేములకు నివాళి అర్పించేందుకు ర్యాలీ చేపట్టారు స్టూడెంట్స్. వారిని గేటు వద్ద పోలీసులు అడ్డుకోవడంతో టెన్షన్ వాతావరణం తలెత్తింది. పోలీసులను గేట్లను తోసుకుని వెళ్లేందుకు విద్యార్థులు ప్రయత్నించారు. వారి ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకోవడంతో గేటు దగ్గరే బైఠాయించి నిరసన తెలిపారు. రోహిత్ వేముల కుటుంబానికి న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. Friends, one important update, that is Radhika Vemula is been imprisoned in a manner because she was there at this one home. వందలాది మంది విద్యార్థులు గేటు వద్దకు తరలి వచ్చారు. రోహిత్ కుటుంబానికి ఇంతవరకు న్యాయం జరగలేదంటూ ఆందోళనకు దిగారు. రోహిత్ వేముల ఫోటోలు, ప్లకార్డులు పట్టుకు వచ్చిన యువత జై భీమ్, జై అంబేద్కర్ అంటూ నినాదాలు చేశారు. Just now, and also our students also have been detained by police. We appeal police to please release those students. We appeal police to cooperate with us. To cooperate with us to be peaceful. Please, we appeal police to cooperate with us to be peaceful. We appeal police to release Radhikamma. We appeal police to release our students who have been just now taken away. This is our last, this is our appeal. And if you want to do lathi charge or anything by your own face, you can do that, but please release Radhikamma. We'll be back. We have got जान मोहम्मद भाई अभी हमारे साथ आया है, वो अभी आया है। हम उनको हमारे आभारी प्रकट करते हैं क्योंकि उनके बेटा की तबीयत ठीक नहीं था। उसके बावजूद जब हमने ये बात बोला कि इधर यूनिवर्सिटी ऑफ हैदराबाद में रोहित वेमुला के ऊपर एक संघर्ष चल रही है, वैसा ही देश भर में भाजपा की सरकार दलित, मुस्लिम एवं हिंदुओं में रहने वाली ओबीसी लोगों के खिलाफ भी अत्याचार कर रही है। और एक इस माहौल उचित नहीं है। इस समय पे जहाँ जहाँ पे जो संघर्ष हो रहे हैं, उन संघर्ष को एक साथ लाना है। जैसा जब भी बोला था, उनकी सभी इनकन्वीनियंस को बाजू में रखे, उनके बेटा की तबीयत भी खराब था, उसको भी बाजू में रखे। आज एक बहुत बड़ी सॉलिडारिटी डिक्लेयर करने के लिए, सपोर्ट डिक्लेयर करने के लिए जान मोहम्मद भाई हमारे पास आया है। और और जान मोहम्मद भाई के संघर्ष के साथ, मोहम्मद अख्तियार के संघर्ष के साथ हमारी यूनिवर्सिटी ऑफ हैदराबाद के स्टूडेंट और हैदराबाद के लोग खड़ा होकर रहेंगे। हम आपको बहुत आभार। హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ దగ్గర ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. రోహిత్ వేముల కుటుంబానికి న్యాయం చేయాలంటూ విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. గెస్ట్ హౌస్ నుంచి మెయిన్ గేట్ వరకు భారీ ర్యాలీ చేపట్టారు. మొదట రోహిత్ వేములకు నివాళి అర్పించేందుకు ర్యాలీ చేపట్టారు స్టూడెంట్స్. వారిని గేటు వద్ద పోలీసులు అడ్డుకోవడంతో టెన్షన్ వాతావరణం తలెత్తింది. పోలీసులను గేట్లను తోసుకుని వెళ్లేందుకు విద్యార్థులు ప్రయత్నించారు. వారి ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకోవడంతో గేటు దగ్గరే బైఠాయించి నిరసన తెలిపారు. రోహిత్ వేముల కుటుంబానికి న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు.
వందలాది మంది విద్యార్థులు గేటు వద్దకు తరలి వచ్చారు. రోహిత్ కుటుంబానికి ఇంతవరకు న్యాయం జరగలేదంటూ ఆందోళనకు దిగారు. రోహిత్ వేముల ఫోటోలు, ప్లకార్డులు పట్టుకు వచ్చిన యువత జై భీమ్, జై అంబేద్కర్ అంటూ నినాదాలు చేస్తున్నారు. మరోవైపు రోహిత్ వేముల తల్లి రాధికను వెంటనే వదిలిపెట్టాలని డిమాండ్ చేస్తున్నారు స్టూడెంట్స్. అలాగే ర్యాలీ సందర్భంగా అదుపులోకి తీసుకున్న యువకులను కూడా వెంటనే వదిలిపెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. मेरे ब्रदर मेरे कुछ होने अन्ना पूरे तरीके से आपके साथ है और यहाँ और कभी भी कहीं भी जरूरत होगी तो हम आपके साथ हैं और हमेशा आपके साथ रहेंगे। आपके संघर्ष में हम बराबर के साथ हैं। यहाँ पर हम संघर्ष कर रहे हैं, आप यहाँ कर रहे हैं, हम आपके साथ हैं। अखलाक के हत्यारों को एक धक्का और दो, अखलाक के हत्यारों को एक धक्का और दो। मुर्दाबाद मुर्दाबाद, संघ परिवार मुर्दाबाद मुर्दाबाद मुर्दाबाद। Najib Ahmad was lynched, who was attacked by ABVP in JNU, and till date his whereabouts are not being traced. And ironically, after he being picked up from JNU, after several months, Delhi police sends dog squad. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ దగ్గర ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. రోహిత్ వేముల కుటుంబానికి న్యాయం చేయాలంటూ విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. గెస్ట్ హౌస్ నుంచి మెయిన్ గేట్ వరకు భారీ ర్యాలీ చేపట్టారు. మొదట రోహిత్ వేములకు నివాళి అర్పించేందుకు ర్యాలీ చేపట్టారు స్టూడెంట్స్. వారిని గేటు వద్ద పోలీసులు అడ్డుకోవడంతో టెన్షన్ వాతావరణం తలెత్తింది. పోలీసులను గేట్లను తోసుకుని వెళ్లేందుకు ప్రయత్నించారు. వారి ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకోవడంతో గేటు దగ్గరే బైఠాయించి నిరసన తెలిపారు. రోహిత్ వేముల కుటుంబానికి న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. వందలాది మంది విద్యార్థులు గేటు వద్దకు తరలివచ్చారు. రోహిత్ కుటుంబానికి ఇంతవరకు న్యాయం జరగలేదంటూ ఆందోళనకు దిగారు. రోహిత్ వేముల ఫోటోలు, ప్లకార్డులు పట్టుకు వచ్చిన యువత జై భీమ్, జై అంబేద్కర్ అంటూ నినాదాలు చేస్తున్నారు. మరోవైపు రోహిత్ వేముల తల్లి రాధికను వెంటనే వదిలిపెట్టాలని డిమాండ్ చేస్తున్నారు స్టూడెంట్స్. అలాగే ర్యాలీ సందర్భంగా అదుపులోకి తీసుకున్న యువకులను కూడా వెంటనే వదిలిపెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. That is Radhika Vemula is imprisoned in a manner because she was there at this one home nearby in one of our friends' place. She has been imprisoned. The police have put all barricades around that area. Just now, and also our students also have been detained by police. We appeal police to please release those students. We appeal police to cooperate with us. To cooperate with us to be peaceful. Please, we appeal police to cooperate with us to be peaceful. We appeal police to release Radhikamma. We appeal police to release our students who have been just now taken away. This is our last, this is our appeal.
And if you want to do lathi charge or anything by your own face, you can do that. But please release Radhikamma. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ దగ్గర ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. రోహిత్ వేముల కుటుంబానికి న్యాయం చేయాలంటూ విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. గెస్ట్ హౌస్ నుంచి మెయిన్ గేట్ వరకు భారీ ర్యాలీ చేపట్టారు. మొదట రోహిత్ వేములకు నివాళి అర్పించేందుకు ర్యాలీ చేపట్టారు స్టూడెంట్స్. వారిని గేటు వద్ద పోలీసులు అడ్డుకోవడంతో టెన్షన్ వాతావరణం తలెత్తింది. పోలీసులు గేట్లను తోసుకుని వెళ్లేందుకు ప్రయత్నించారు. వారి ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకోవడంతో గేటు దగ్గరే బైఠాయించి నిరసన తెలిపారు. రోహిత్ వేముల కుటుంబానికి న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. వందలాది మంది విద్యార్థులు గేటు వద్దకు తరలివచ్చారు. రోహిత్ కుటుంబానికి ఇంతవరకు న్యాయం జరగలేదంటూ ఆందోళనకు దిగారు. రోహిత్ వేముల ఫోటోలు, ప్లకార్డులు పట్టుకువచ్చిన యువత జై భీమ్, జై అంబేద్కర్ అంటూ నినాదాలు చేస్తున్నారు. మరోవైపు రోహిత్ వేముల తల్లి రాధికను వెంటనే వదిలిపెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే ర్యాలీ సందర్భంగా అదుపులోకి తీసుకున్న యువకులను కూడా వెంటనే వదిలిపెట్టాలని డిమాండ్ చేస్తున్నారు స్టూడెంట్స్.